నమస్తే, నా పేరు సుజాత కాజా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం శాఖ పైన పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. మనందరం గమనించాం, గత ప్రభుత్వం టూరిజం శాఖని ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది. రోజా వంటి మంత్రులు టూరిజం మినిస్టర్లుగా ఉంటూ వాళ్ళు టూర్లు తిరగడమే కానీ, ఒక ఫోటో సెషన్లు చేసుకోవడమే కానీ, టూరిజం శాఖకి ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు తెచ్చింది లేదు, ఆ శాఖని అభివృద్ధి చేసింది లేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూరిజం మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం టూరిజం శాఖని పటిష్టమైన ప్రణాళికతోటి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-29 సంవత్సరాలకు గాను టూరిజం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు దానిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ టూరిజం పాలసీ 24-29 ఎప్పటి నుంచో టూరిజం డిపార్ట్మెంట్కి పరిశ్రమల హోదా కల్పించాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్కి పరిశ్రమల హోదా కల్పించడం జరిగింది. దీని ద్వారా టూరిజం డిపార్ట్మెంట్కి వచ్చే ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకి మరింత సబ్సిడీలు రావడమే కాకుండా ఎన్నో పెట్టుబడిదారులకి ఎంతో విధమైన ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, ఇంకా ఎన్నో రకాల డెవలప్మెంట్లు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ దాంట్లో ఉన్న ఇండస్ట్రీలకి ఏ విధమైన రాయితీలు వస్తాయో అలాగే టూరిజం డిపార్ట్మెంట్కి కూడా ఎన్నో రకాల రాయితీలు అలాగే ప్రోత్సాహకాలు రావడం జరుగుతుంది. దీని ద్వారా టూరిజం రంగ అభివృద్ధికి ఎంతో బాటలు వేయొచ్చు అన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇందులో ఉన్న కీ పాయింట్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండస్ట్రీ స్టేటస్ మీకు ఇప్పుడు చెప్పిన విధంగా పరిశ్రమల యొక్క హోదాని ఈ టూరిజం డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్సెంటివ్స్, ఇందులో చాలా రకాల ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తున్నారు. లైక్ క్యాపిటల్ సబ్సిడీస్, అలాగే స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్, అలాగే ఆపరేషనల్ బెనిఫిట్స్. ఏదైతే టూరిజం శాఖలో చాలామంది పెట్టుబడులు పెట్టడం ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా రియంబర్స్మెంట్ అవుతుంది. అలాగే వాళ్ళకి వచ్చే క్యాపిటల్ సబ్సిడీ, ఇంకా ఎన్నో రకాల బెనిఫిట్స్ దీని ద్వారా ఇవ్వబోతున్నారు. మూడో పాయింట్ వచ్చేసి సస్టైనబుల్ ప్రాక్టీసెస్. దీంట్లో మీకు ఇకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ లైక్ జీరో ఎమిషన్ జోన్స్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ అండ్ గ్రీన్ సర్టిఫైడ్ అకామిడేషన్స్. అంటే మీకు దీంట్లో ఇకో ఫ్రెండ్లీ టూరిజం వస్తుంది. దీంట్లో పరిశ్రమలు అంటే కాలుష్యము ఏది ప్రమోట్ చేయకుండా, కాలుష్యం లేకుండా గ్రీన్ టూరిజం కానీ, ఇకో టూరిజం కానీ, అలాగే పరిశుభ్రమైన బీచ్లు ఉన్న టూరిజం కానీ ఇందులో ప్రమోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్లో లోకల్ కమ్యూనిటీస్కి, హాస్పిటాలిటీలో, ఇకో టూరిజంలో చాలా సెక్టార్స్లో స్కిల్ డెవలప్మెంట్గా ఉపయోగపడుతుంది. సో స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే దీంట్లో భాగంగా ఏదైతే మనకి టూరిస్టులు వస్తారో, నేషనల్ టూరిస్టులు కానీ ఇంటర్నేషనల్ టూరిస్టులు కానీ వస్తారో వాళ్ళకి హాస్పిటాలిటీ కల్పించడం ద్వారా అక్కడ లోకల్ ఉన్న ఏదైతే గిరిజనులు కావచ్చు, లోకల్ పీపుల్ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి పని కల్పించడం ద్వారా, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం ద్వారా, హాస్పిటాలిటీ సౌకర్యాలు కల్పించడం ద్వారా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉంటుంది మనకు అక్కడ. సో ఇప్పుడు సపోజ్ మనం తీసుకుంటే కనుక అరకు లాంటి గిరిజన ప్రాంతాల్లో మనం ఇటువంటి డెవలప్మెంట్స్ జరిగితే కనుక అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి చాలామందికి ఇప్పటికి పని దొరకక వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అటువంటిది లేకుండా అటవీ ఉత్పత్తులు వాళ్ళు తయారు చేసినవి, అలాగే కొండపల్లి బొమ్మలు, ఈ మధ్య చూసాం మనం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాల ఉత్పత్తులు, సంస్కృతులని ప్రమోట్ చేస్తున్నారు. అటువంటివన్నీ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అలాగే కాకుండా అక్కడ హాస్పిటాలిటీ, అక్కడికి వచ్చిన అతిథులకి ఆ లోకల్ ఫుడ్ కానీ ఏదైతే వాళ్ళు వండి వాళ్ళకి సర్వ్ చేయడం కానీ, ఎన్నో రకాలుగా వాళ్ళకి అటవీల్లోకి తీసుకెళ్ళి పర్యాటకుల్ని తీసుకుని వెళ్ళి సందర్శనకు తీసుకువెళ్ళే ఎవరైతే ఉంటారో గైడ్స్ కానీ రకరకాలుగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అక్కడ టూరిస్ట్ గైడ్ అనుకోవచ్చు, లేదంటే ఫిషర్మెన్స్ అంటే కొన్ని ప్రాంతాల్లో బోట్ షికార్లు కానీ అటువంటి వాటికి చాలామందికి అన్ని రకాల సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులకి అక్కడ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశాలు నిండుగా ఉన్నాయి.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి థిమాటిక్ సర్క్యూట్స్. అంటే టూరిజం డెవలప్మెంట్లో భాగంగా సర్క్యూట్ టూరిజం అంటే ఎకో టూరిజం, బోట్ టూరిజం, బీచ్ టూరిజం, అలాగే వెల్నెస్, స్కిల్ డెవలప్మెంట్, అలాగే ఇంకా ఎన్నో రకాలుగా. అంటే మీకు చూసుకుంటే క్రూయిజ్ టూరిజం, టెంపుల్ టూరిజం, రిలీజియస్ టూరిజం, ఇంకా వెల్నెస్ అండ్ అగ్రి టూరిజం కూడా. అంటే ఇన్ని రకాలుగా టూరిజం డెవలప్ చేయడానికి ఎన్ని సోర్సెస్ ఉన్నాయో అన్ని రకాలుగా టూరిజం డెవలప్ చేయాలని ఒక ప్లాన్లో ఉన్నారు. సపోజ్ మీకు టెంపుల్ టూరిజం చెప్పాలి అంటే కనుక మనం విశాఖపట్నంలో ఒక ఉదాహరణగా చెప్పాలంటే విశాఖపట్నంలో సింహాచలం అనే పుణ్యక్షేత్రం ఉంది. సింహాచలం పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి వచ్చిన టూరిస్టులు ఏదైతే ఉన్నారో అక్కడికి వచ్చి ఆ ఒక్క క్షేత్రం దర్శించుకుని వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగ మాత్రమే చేస్తున్నారు, ఎందుకంటే సరైన అవకాశాలు లేక. అదే కనుక మనం విశాఖపట్నం, ఆ పక్కనున్న అన్నవరం, అలాగే పిఠాపురంలోని దత్తక్షేత్రం, ఇంకా ఏదైతే అమ్మవారి క్షేత్రాలు ఉన్నాయో శక్తి పీఠాలు, నెక్స్ట్ పెద్దాపురంలో ఉన్న మహాశివుడి ఏదైతే టెంపుల్ ఉందో చాలా టెంపుల్స్ ఒక టెంపుల్ సర్క్యూట్ లాగా కనుక ఏదైతే పర్యాటకులకి ఒక అవకాశం అక్కడ వీలు ఉన్నదంటే కనుక ఈజీగా అన్ని క్షేత్రాలు దర్శించుకునే అవకాశం ఉంటుంది. అంటే మనం తిరుపతిలో చూస్తుంటాం, కింద ఉన్న తిరుపతిలో చుట్టూ ఉన్న క్షేత్రాలు దర్శించుకోవడానికి ఒక బస్సు అరేంజ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు స్టే చేయడానికి అరేంజ్ చేస్తారు, అలాగే వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేస్తారు. అటువంటి ఏర్పాట్లు ఉంటే కనుక టూరిస్టులు ఈజీగా ఇన్ని క్షేత్రాలు తిరగడానికి ఒక వీలుగా ఉంటుంది, వాళ్ళకి సేఫ్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ టైం కలిసి వస్తుంది. గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఖర్చు కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఒక్క క్షేత్రం సందర్శించుకుని వెళ్ళిపోవాలనుకున్న పర్యాటకులు కూడా 4-5 క్షేత్రాలు తిరిగే అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ పర్యాటకులకి సులువుగా ఉంటుంది, గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది. అలాగే ఒక పర్యాటకుడు ఇన్ని క్షేత్రాలు తిరుగుతున్నప్పుడు ఆ క్షేత్రాల్లో ఉన్న వ్యాపారులకు కానీ, చిరు వ్యాపారులకు కానీ, ఆ టెంపుల్స్కి కానీ ఆదాయం పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. అలాగే బీచ్ టూరిజం, కొంతమంది బీచ్ల సందర్శనకి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అటువంటి వాళ్ళందరికీ బీచ్లు అవన్నీ కనెక్టివిటీ చేస్తూ కనుక టూరిజం ఏర్పాటు చేయగలిగితే వాళ్ళు అవన్నీ సందర్శించుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇకో టూరిజం బాగా ఇష్టపడుతుంటారు. అంటే ప్రకృతిలో వాళ్ళు మమేకం అవ్వాలని, ప్రకృతిలోని వన్యప్రాణులను చూడాలని, ఫొటోస్ తీసుకోవాలని, ఇటువంటి ప్రకృతి ప్రేమికులు చాలామంది ఉంటారు. అటువంటి అవకాశాలు మన రాష్ట్రంలో లేక కేరళ కానీ, పక్కనున్న కర్ణాటక కానీ, దేశంలోని మిగతా రాష్ట్రాలకి ఎంతోమంది పర్యాటకులు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నారు. ముందు మన రాష్ట్రంలో ఉన్న పర్యాటకులే కాకుండా పక్క రాష్ట్రంలోని విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించేటట్టు మనం ఇకో టూరిజం డెవలప్ చేయగలిగితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత. 975 కిలోమీటర్ల అత్యంత పొడవైన తీర ప్రాంతం ఒక ప్లస్ అయితే, ఎన్నో రకాలుగా పర్యావరణంకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, చాలా అద్భుతమైన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. అటువంటివి అంటే వాళ్ళు ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటి బర్డ్స్ ఫోటోషూట్ కానీ, వన్యప్రాణుల్ని సంరక్షించిన వాళ్ళు కానీ, చాలామంది ఎన్జిఓస్, చాలా సంఘాలు కానీ, చాలా గ్రూప్స్ కానీ ఉంటాయి. వాళ్ళందరూ కూడా వచ్చి స్టే చేయడానికి, వాళ్ళందరూ ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం మనకు కనుక కల్పించినట్టయితే ఖచ్చితంగా టూరిజంలో బాగా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. టూరిస్టులు వచ్చే సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే మీకు ఇప్పుడు ఇంకొక విషయం, ఈ సర్క్యూట్ టూరిజంలోనే వెల్నెస్ టూరిజం. పక్కనున్న రాష్ట్రాలు ఈ వెల్నెస్ టూరిజంలో చాలా డెవలప్మెంట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి, చాలా చెప్పాలంటే కేరళ లాంటి రాష్ట్రాలు టూరిజం మీద ఎక్కువ ఆధారపడి అభివృద్ధి కానీ, వాళ్ళు ఆర్థికంగా ఆ రాష్ట్రాలు బలపడడానికి కానీ టూరిజం ఒక ప్రత్యేకమైన కారణం, ఒక పెద్ద ఎసెట్ అయిపోయింది వాళ్ళకి. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కనుక వెల్నెస్ టూరిజం అన్నది అసలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే ఫ్యూచర్ అంతా కూడా మనం చూసుకుంటే కనుక వెల్నెస్ మీద, హెల్త్ మీద చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ విధంగా టూరిజంలో మనం వెల్నెస్ని కనుక ప్రమోట్ చేయగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. అలాగే మనకి ఇక్కడున్న యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వ్యాపారం పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. దాదాపుగా రాష్ట్రానికి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా పర్యాటక శాఖ ప్లాన్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్, ఇంతకుముందు చెప్పిన విధంగా
టూరిజం డెవలప్మెంట్ అయ్యింది అంటే, టూరిజం డెవలప్ అయ్యింది మన రాష్ట్రంలో అంటే ఆటోమేటిక్‌గా ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు అక్కడున్న లోకల్ ఉన్న ఆ ప్రాంత వాసులకు కానీ, అలాగే అక్కడున్న ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన వెహికల్స్ వాళ్ళకి కానీ, ఒకటి లింక్ ఉంటది కాబట్టి మీకు హోటల్స్ వాళ్ళు, ట్రా ట్రావెల్స్ వాళ్ళు, అలాగే స్టేస్ ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళు, గైడ్స్, ఒక్కదానికొకటి లింక్ ఉంటుంది కాబట్టి ప్రతి రంగానికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పాలిసీని ఇంప్లిమెంట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు చాలా పట్టుదలగా దీని మీద ఆహ్, ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా మనకి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన మంత్రులు గారు కానీ ఖచ్చితంగా మంచి అవకాశాలు ఇస్తాము, మంచి పెట్టుబడులకు సహాయం చేస్తామని ఖచ్చితమైన హామీ అయితే లభించింది. ఆ విధంగా కొన్ని మనం పెట్టుబడులు కూడా రావడం జరిగింది. రాష్ట్ర పర్యాటక రంగానికి మహర్దశ. మంత్రి కందుల దుర్గేష్ గారి అభ్యర్థనకు కేంద్రం నుండి సానుకూల స్పందన లభించింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిపిఆర్లు సమర్పించిందో వాటన్నిటికీ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మీకు నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంకల్లో అభివృద్ధి పనులు, సూర్యలంక బీచ్ కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా ఆమోదం తెలపడం జరిగింది. దాదాపుగా సూర్యలంక బీచ్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతేకాకుండా స్టేట్ మొత్తంలో 9 బీచ్లని ఐడెంటిఫై చేసి ఎక్కువగా టూరిస్టులు వచ్చే అవకాశం ఉన్న 9 బీచ్లు, అంటే అన్ని జిల్లాల్లో కూడా అన్ని బీచ్లను ఐడెంటిఫై చేసి కాకినాడ కానీ, అటు వైజాగ్ కానీ, ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏదైతే ఉందో మీకు పేరుపాలెం, కాకినాడ, మంగినపాడు, మైపాడు, ఎర్రమట్టి దిబ్బలు, సూర్యలంక, మూలపర్రి, ఇటువంటి ఎన్నో రకాల బీచ్లు, 9 రకాల బీచ్లను ఐడెంటిఫై చేసి అక్కడ అభివృద్ధి పనులు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం హబ్స్ కూడా ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. తిరుపతి, విశాఖ, అమరావతి, శ్రీశైలం, రాజమండ్రి వీటిని టూరిజం హబ్స్ కింద ఏర్పాటు చేయడం ద్వారా, అలాగే మీకు దాదాపు 9 జిల్లాల్లో 25 సర్క్యూట్స్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే మన మంత్రి కందుల దుర్గేష్ గారు 8 సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు పెట్టుబడులకి. దాదాపు 1217 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఒప్పందాలు జరిగినాయి. అలాగే 2567 మందికి ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. పర్యాటక శాఖతో 8 సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. అట్మాస్ఫియర్ కోర్ ఇది పెట్టుబడి పెట్టే ప్రాంతం విశాఖ, అమరావతి, తిరుపతి. 1000 కోట్ల రూపాయల బడ్జెట్, 450 స్టేస్ తోటి 1100 మందికి ఉపాధి అవకాశం లభిస్తుంది. అలాగే సుమియాశ్రీ విశాఖ, గుంటూరు 50 కోట్ల రూపాయల బడ్జెట్, 240 మంది ఉపాధి అవకాశం. ఎవరెస్ట్ ఎంటర్ప్రైజెస్, రాయల్ పామ్స్, రిప్పిల్స్ అండ్ కో, బోబ్లే ఇన్ఫ్రా, హోటల్ ఎస్పార్క్, డాల్ఫిన్ ఓషన్ క్రూయిజ్, ఇటువంటి 8 సంస్థలతోటి దాదాపుగా 1217 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి పెట్టుబడులకి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారు. ఇంతేకాకుండా ఎంతోమంది చిన్న వాళ్ళకు కూడా, అంటే స్టార్ హోటల్స్కే కాకుండా చిన్న పెట్టుబడిదారులకు కూడా మైక్రో టు మెగా టూరిజానికి మన టూరిజం శాఖ ప్లాన్ చేసింది. ఎందుకంటే చిన్న పెట్టుబడిదారులు కూడా ఉంటారు. వాళ్ళు అలాగే ప్రభుత్వం భాగస్వామ్యంతో పీపీపీ విధానం, అంటే పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఏదైతే సామాన్యమైన ప్రజలు ఉంటారో, సామాన్యులు, వారు అలాగే ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఈ 3 రకాలుగా పెట్టుబడులు తీసుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందే దిశగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చెప్పాను ఇంతకుముందు చెప్పినట్టు మైక్రో టు మెగా స్టార్ హోటల్సే కాకుండా చిన్న స్టేస్ నిర్వహించుకునే వాళ్ళకు కూడా ప్రభుత్వం రాయితీలు కల్పించి వారు కొంత పెట్టుబడి పెట్టుకుని ఇద్దరు సౌజన్యంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందే విధంగా ఇప్పుడు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే చాలామంది పర్యాటకులు ఈ మధ్య మనం టూరిజం విషయంలో కనుక మనం కొంచెం స్టడీ చేస్తే చాలామంది పర్యాటకులు
పాత తరం ఇళ్ళు, మండువా ఇళ్ళు అంటుంటాం. మండువా ఇళ్లల్లో చాలామంది స్టే చేయడానికి, అలాగే ఏదైతే కొబ్బరాకులతోటి, మట్టితోటి తయారు చేసిన ఇళ్లల్లో ఉండడానికి, అంటే బ్యాక్ టు అవర్ రూట్స్, మళ్ళా మన కల్చర్‌కి మనం ఎక్కడి నుంచైతే మొదలుపెట్టామో మన మూలాలు, మన ప్రకృతి తెలుసుకోవడానికి, దాని మీద ఎక్కువగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి, అది ఎక్స్‌పీరియన్స్ చేయడానికి చాలామంది పర్యాటకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదే విధంగా మనకి పర్యాటకులు రావడమే కాకుండా మన యొక్క పర్యావరణం యొక్క ఆవశ్యకత, ఏ ఏ విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఆవశ్యకత ఈ మధ్య ప్రజల్లో చాలా మందిలో అవేర్‌నెస్ పెరుగుతుంది. కాబట్టి ఇకో టూరిజం కూడా మనం పెద్ద ఎత్తున మన ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆహ్, ఏదైతే విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.